సీరియల్స్కి సినిమాకి ఈ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ మూడింటికి చేశారు కాబట్టి దాంట్లో ఉన్న మేజర్ చేంజ్ ఏంటి, డిఫరెన్స్? నాటకాలు అనేది నాకు తక్కువ ఎక్స్పీరియన్స్. ఓన్లీ నేను థియేటర్ ఆర్ట్స్లో చదువుతున్నప్పుడు చేశాను. దానికి ముందు ఒకే ఒక నాటకం చేశాను కాలేజ్ ఫైనల్ ఇయర్లో. అది స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత నేషనల్స్కి వెళ్ళాము కలకత్తాలో. హిందీ నాటకం జ్వాలాముఖి అని స్నేహితుడు భానుకిరణ్ రాస్తే చేసాము. అప్పుడు చేసినప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు, ఏం థ్రిల్ అనిపించలేదు. ఓకే, నేషనల్స్ దాకా వెళ్ళాము, అక్కడ కూడా ఏదో థర్డ్ ప్లేస్ వచ్చింది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. కానీ అంత అప్పటికి ఏంటో ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే నాటకాల గురించి పెద్దగా ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే నాకు అప్పుడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు అటువంటి థాట్సే లేవు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, అప్పటికి పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఇది ఎయిమ్ ఉంది. ఫ్రెండ్ ఎవరు అడిగారు కొంచెం నువ్వు చేయరా అంటే చేసేసాం. అలా అందులో 3 క్యారెక్టర్లు చేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోయాము కాబట్టి చేసాము. అండ్ థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయినప్పుడు కూడా ప్రాక్టికల్గా మార్క్స్ మనం సంపాదించుకోవాలి కోర్సులో భాగంగా. కాబట్టి అలెగ్జాండర్ అని ఒకటి, అల్లు సీతారామరాజు అని ఒకటి 2 చేశాను. అవి చేసినప్పుడు కూడా అవి ఏదో నేర్చుకొని ఒక చదువు కోసం చేసినట్టు చేశాను తప్ప అంత ఇంట్రెస్ట్గా ఏం చేయలేదు. కానీ అదొక మంచి ఎక్స్పీరియన్సే. లైవ్ పెర్ఫార్మెన్స్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది. బాగా చేయగలిగితే ఎంత టెన్షన్ ఉంటుందో అంతకి రెట్టింపు సంతోషం ఉంటుంది అనమాట. అందరు చప్పట్లు కొడుతుంటే లైవ్లో, ఎందుకంటే అక్కడ మనం మర్చిపోయి 1 more టేక్లు ఉండవు. అక్కడి నుంచి కట్ చేస్తే టీవీకి వచ్చాం. టీవీకి వచ్చిన తర్వాత యాక్టింగ్ చాలా ఈజీ అయిపోయింది. టేక్స్ కానీ అది చాలా టైం ఉంటుంది. నాటకం ఒకసారి మొదలెట్టామంటే అయిపోయే వరకు చేసేయాలి. ఇదేంటి ఒక షార్ట్ చేస్తాము, ఏంట్రా బాగున్నావు అంటే ఒక షార్ట్ అయిపోయింది, కట్ వాళ్ళ టైం ఉంటుంది, నేర్చుకోవచ్చు. ఓకే, ఆడుతూ పాడుతూ చేసేసాం. సినిమాకి వెళ్ళేసరికి పెద్ద స్క్రీన్ వెళ్ళేసరికి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది, మనం డైరెక్ట్గా మనమే యాక్ట్ చేయం కదా. అయితే యాక్టింగ్ పరంగా 3 చోట్ల కూడా సేమ్, నీ ప్రతిభ నువ్వు ఎంత చూపిస్తావు, ఎంత బాగా చేస్తావు అనేది సేమ్ అనమాట 3 చోట్ల కూడా. ఒకటి ఏంటంటే నాటకంలో షౌట్ చేస్తాం, బాగా షౌట్ చేస్తాం, అందరికీ వినపడాలి కాబట్టి గట్టిగా మాట్లాడతాం. ఇప్పుడు చాలామందిని నాటకాలు చేస్తున్న వాళ్ళని టీవీ సీరియల్లో పెట్టినా కూడా అదే ఇబ్బంది అవుతుంది అనమాట. ప్లస్ వాళ్ళు ఏంటంటే చాలా సిన్సియర్ ఉంటారు, డైలాగ్ అంతా నేర్చుకొని చెప్తారు, చాలా ప్రాబ్లం అవుతుంది. సో నాకు తెలిసిన డిఫరెన్స్ అంటే నాటకాల్లో బాగా షౌట్ చేస్తాం, లైవ్ పెర్ఫార్మెన్స్. అండ్ టీవీకి సినిమాకి సేమ్. సినిమా అనేసరికి కొంచెం పెద్ద స్క్రీన్ కాబట్టి కొంచెం భయం ఉంటుంది, టీవీకి అది కూడా ఉండదు. అసలు యాక్టింగ్ రాని వాళ్ళు కూడా టీవీకి చేసేయచ్చు, పక్క నుంచి ప్రాంప్టింగ్ చెప్తుంటారు, అప్పచెప్తే సరిపోతుంది, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు. టీవీకి యాక్టింగ్ అంత ఇంపార్టెంట్ కాదు. అంటే చేస్తే చాలా మంచిది, చేయకపోయినా కూడా నడుస్తున్నాయి కొన్ని 100,000 ఎపిసోడ్లు. వాళ్ళ యాక్టింగ్ సరిగ్గా చేయకపోయినా, అసలు తెలియకపోయినా నడుస్తున్నాయి. సినిమాకి మళ్ళీ సరిగ్గా చేయాలి, లేకపోతే నడవదు. అదే అంటే ఈ డిఫరెన్స్ తెలియాలి కదా. నాటకాలు వాళ్ళకి క్లోజ్లో ఎంత యాక్ట్ చేయాలి, ఏ రేంజ్లో ఎంత యాక్ట్ చేయాలి అన్నది నాటక వాళ్ళకి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. నాటకాలు సినిమాలు మాత్రం బాగా చేస్తేనే నిలబడతారండి. టీవీలో చేసినా చెప్పినా నిలబడొచ్చండి, ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే మీద వెళ్ళిపోద్ది టీవీ సీరియల్స్ అనేవి ఎక్కువ. అవునవును, స్టోరీ పరంగా చూస్తారు తప్ప ఇదేం చేశాడు, ఎంత బాగా చెప్పాడు, ఆ మాట చెప్పేస్తే చాలు. అలా కొన్ని 100 మంది. కలకత్తా ఫెస్టివల్ పోతున్నప్పుడు ఏదో బిచ్చగాలుగా యాక్ట్ చేశారంట మీరు, యాక్ట్ చేసి అడుక్కొని, అదేంటి ఇన్సిడెంట్ చెప్పండి సార్. ఏం లేదు, అందరం ఊరికే ఉన్నా సరదాగా ఆటపడిద్దామని చెప్పి అడుక్కునే వాళ్ళలాగా చేద్దాం అనుకుని చేసాము.